నా పేరు రవికిరణ్. నేను కొత్తూరు వన్ సచివాలయంలో వాలంటీర్గా పనిచేస్తున్నాను. మాది అనకాపల్లి మండలం, అనకాపల్లి జిల్లా. మమ్మల్ని గోను సంచులు మోసే ఉద్యోగాలు అన్నారు, అమ్మాయిలు కిడ్నాప్ చేసే ఉద్యోగాలు కూడా అన్నారు. అలాగే మమ్మల్ని చాలా మంది చాలా రకాలుగా ఇన్సల్ట్ చేశారు. అలా ఇన్సల్ట్ చేసిన వాళ్ళే ఈ రోజున మా మీద ఏదో సానుభూతి చూపిస్తున్నట్టు ఇప్పుడు మా దగ్గరకు వస్తున్నారు. మరి ఎందుకు చేస్తున్నారు ఏంటో అన్నది మాకైతే అర్థం కాలేదు. జగనన్న మాకు సంవత్సరానికి ఒకసారి పురస్కారాలు ఇస్తూ మమ్మల్ని ఎంతో ఉత్సాహపరుస్తున్నారు. అలాంటి జగనన్నకు మేము వ్యతిరేకంగా వెళ్తున్నామని, వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నామని, మరి ఎందుకు ఎల్లో మీడియా ప్రతిపక్ష నాయకులు మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నది మాకైతే ఏం అర్థం కాలేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 2.5 లక్షల మంది వాలంటీర్లు మా సీఎం జగన్ గారికి ఎన్నడూ ఏనాడైనా ఎప్పుడైనా వ్యతిరేకంగా మాత్రం పని చేయబోయేదే లేదు. వీఆర్ విత్ యూ సీఎం జగన్ సార్. నా పేరు వెంకటలక్ష్మి. మేము అనకాపల్లి 5th సచివాలయం నుంచి మాట్లాడుతున్నాము. మేము ఫస్ట్ 2019 ఆగస్ట్ 15న ఈ వాలంటీర్ లోకి జాయిన్ అయ్యాము. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా జగన్ గారి పైనుంచి ఏవైతే పథకాలు ప్రవేశపెట్టారో వాటిని అమలు చేస్తూ ఇప్పటి వరకు కూడా ప్రజలకి, నెక్స్ట్ సచివాలయాలకి వాళ్ళకి మధ్యన వారధులుగా నిలిచి ఇప్పటి వరకు సేవాభావంతో మేము పనిచేస్తున్నాం. అంతే తప్ప ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు వచ్చి వాలంటీర్లు సమ్మె చేస్తున్నారు, ఇవన్నీ అలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు. కానీ అలాంటివన్నీ ఫేక్ న్యూస్లు. మేము ఎటువంటి సమ్మెలు చెయ్యట్లేదు. ఇదంతా కూడా చూసిన వాళ్ళు గానీ ఎవరైనా సరే ఫేక్ న్యూస్ గా భావించి మేము చేస్తున్నాం అన్నది నిజం కాదు, అబద్ధం అని గ్రహించాలని మనవి. వీఆర్ విత్ యూ సీఎం జగన్ సార్. నమస్తే అండి. నా పేరు మేదర గంగాభవాని కుమారు. అద్దంకి పురపాలక సంఘం 9వ సచివాలయం 18వ వార్డులో నేను వాలంటీర్గా నిధులు నిర్వర్తిస్తున్నాను. ఈ మధ్యకాలంలో వాలంటీర్లకు వేతనాలు సరిపోవట్లేదు, ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తారని పత్రికా మాధ్యమాల్లో న్యూస్లు అనేది వైరల్ అయినాయి. ఈ వార్తని మేము ఖండిస్తున్నాము, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము కూడా. అద్దంకి పట్టణంలో కూడా ఏ ఒక్క వాలంటీర్ కూడా సక్రమంగా నిధులు నిర్వర్తిస్తున్నారు. నిన్న ఆడుదాం ఆంధ్రాకి అందరూ ప్రతి ఒక్కరు హాజరయ్యారు. ఈ రోజు హాజరవుతున్నారు. ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం ముగించే వరకు కూడా ప్రతి ఒక్క వాలంటీరు ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంలో పాల్గొంటూనే ఉంటారు. ఎటువంటి ధర్నాలకు, ఎటువంటి రాస్తారోకలకు మా వాలంటీర్స్ ఎవరు కూడా సపోర్ట్గా వెళ్ళరు, ఉండరండి. మేము జగన్ గారి గవర్నమెంట్కి పూర్తిగా సపోర్ట్గా ఉన్నాము. ఆయన ఇస్తుంది గౌరవ వేతనం, జీతం కాదు. 5,000 గౌరవ వేతనం అన్నారు. అవి వ్యవస్థ దేశానికి ఆదర్శంగా ఉంది. పైగా మార్చి నెల నుంచి తెలంగాణ నూతన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ మార్చి నెల నుంచి అక్కడ కూడా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. అపోజిషన్ పార్టీ వాళ్ళు పెట్టే ఏ ఒక్కదానికి కూడా మేము తెలుగుదేశం అధికారంలోకి వస్తే వాలంటీర్లకు వేతనాలు పెంచుతామని అన్నారు. ఇట్లాంటి వాటికి మేము లొంగము. మా సపోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారు. నమస్కారం. ఇవాళ మనకు సోషల్ మీడియాలోనూ వార్తాపత్రికల్లో మన వాలంటీర్లు వివిధ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, బాయ్కాట్ చేస్తున్నారు అన్నట్టు సమాచారం ఎక్కువ పద్ధతి వచ్చి ఉంది. దానికి మన జిల్లాలో ఉన్నటువంటి వాలంటీర్లు వారి ప్రతినిధులు స్పందించి పబ్లిక్లో ఎలాంటి గందరగోళం లేకుండా, అనుమానాలు లేకుండా నివృత్తి చేసే నిమిత్తం కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేస్తూ వారు దీంట్లో మేము మా భాగస్వామ్యం లేదు, మేము పాల్గొనడం లేదు, నేనే అవాస్తవం అని చెప్పి వారు కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. వారు ఇక్కడ హాజరు కావడం కూడా జరిగింది. దీనికోసం ప్రజల్లోనూ కరోనా వాలంటీర్లు, మిగతా జిల్లా వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లలో ఉన్న అనుమానాల నివృత్తి కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని మూలంగా తెలియజేయడం ఏంటంటే వాళ్ళందరూ కూడా ఈరోజు మనకు జరుగుతున్న ఆడుదాం ఆంధ్రలో కూడా పార్టిసిపేట్ చేసి వస్తున్నారు. ఎక్కడ కూడా ఇందులో మేము సభ్యులు పాల్గొంటామని కానీ, ఆందోళనలో పాల్గొంటామని కానీ ఎక్కడ రిప్రజెంట్ చేయలేదు, చేయబోము. సంపూర్ణంగా ప్రభుత్వంపై విశ్వాసం కలిగి ఉండి మా కోరికలన్నీ కూడా వారు తెలుసుకొని తీరుస్తున్నారు. మేము దీంట్లో ఎలాంటి భాగస్వామ్యం లేదు, మేము ఈ సమ్మెలో పాల్గొనడం లేదు, ఇదొక ఫేక్ సమాచారం అని చెప్పి వారు గట్టిగా ఖండిస్తున్నారు. ఆ యొక్క ఫేక్ న్యూస్ని కూడా ఖండిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయడం లేదు, పాల్గొన్న బోము. సంపూర్ణంగా ప్రభుత్వ విధుల్లో పాల్గొని విజయవంతం కార్యక్రమాల్లో కూడా మా భుజస్కంధాల పైన వేసుకొని మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. అదేవిధంగా కొనసాగిస్తాము. ఎలాంటి ఆందోళనలు చేయడం లేదు, పాల్గొనడం లేదు అని వారు స్పష్టం చేయడం జరిగింది. ఆల్రెడీ ఒకసారి మంత్రి వారితో మాట్లాడాము, సీఎం గారితో మాట్లాడాము. మాకు అనుకూలంగా సంధిస్తామనేసి చెప్పారు. అంటే ఫ్యూచర్లో బెటర్ ఆపర్చునిటీస్ చూపిస్తామనేసి చెప్పారు. మేమైతే ఏ సమ్మెకి అనేది దిగడం లేదు. ఏదన్నా చేస్తాము అనేది ఫస్ట్ మీడియా ముఖంగా చెప్పి మళ్ళీ దిగుతాము.
అసలు అన్నట్లు సోషల్ మీడియాలో కానీ కొన్ని మాధ్యమాల్లో వచ్చినటువంటి న్యూస్ ఏమంటే 31వ తేదీ నుంచి సమ్మెకి దిగుతున్నాము అని వాలంటీర్లు చెప్పడము, దీనికి అందరూ వాలంటీర్లు కూడా సంబంధించని చెప్పడం, ఇవన్నీ చాలా వరకు అపోహలు కొన్ని చోట్లలో అయితే కూడా చేస్తున్నారు. కాకపోతే చిత్తూరు డిస్టిక్ నుంచి వాలంటీర్లు కానీ ఎవరు కూడా కానీ సమ్మెని పాల్గొనట్లేదు. మనం ఒకసారి యూనియన్ తరఫున జగన్మోహన్ రెడ్డి గారితో ఒకసారి మాట్లాడడం జరిగింది. ఆయన ఏమన్నారంటే ఫ్యూచర్లో మీకు ఇంకా మంచి కార్యక్రమాలు జరగాలనేసి నేను ఆశిస్తున్నాను, చేస్తాను కూడా, దీనిపైన సానుకూలంగా స్పందించారు కూడా. సో దీన్ని మనసులో పెట్టుకునేసి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం ఏమంటే వాలంటీర్ అంటే మీకు లీడర్లుగా తీర్చిదిద్దామని చెప్పడం జరిగింది. ఒక లీడర్ ఏం చేస్తారంటే ఇలాంటి పనులైతే చేయకుండా ఇప్పుడు ఇటువంటి సందర్భంలో ఏమంటే ఇప్పుడు పెన్షన్స్ కానివ్వండి, ఇప్పుడు చాలా కొంచెం క్రిటికల్ పొజిషన్ అనేది రాబోతుంది. ఏమంటే స్కీమ్స్ ఇవన్నీ చాలా ఇబ్బందులు పడతారు. ఎవరు వాలంటీర్లు కానీ ఇటువంటి పనులు చేస్తే ఇబ్బంది పడతారనమాట. సో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మేము దీనికి ప్రజలకి చాలా సహకరించే విధంగా పెన్షన్స్ కానివ్వండి, ఇది కానివ్వండి, నిరంతరంగా యాక్సిటీస్ వచ్చిన విధంగానే చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి మేము దానికి ఎటువంటి ఆటంకం లేకుండా మేము ఎల్లప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఈ ముఖంగా మీకు తెలియజేస్తున్నాం.